ఈ కాలంలో ఎవరైనా తండ్రి ఏది చెప్పినా యవ్వన కాలంలో ఉన్న కుమారుడు అసలు మాట అంటాడండి? వాడు అసలు మాట అంటాడు, నా మాటే నెగ్గాలన్నట్టు ఉంది ఈ లోకం. కానీ ఇక్కడ ఇస్సాకుని మీరు గమనించినట్లయితే ఆయన యవ్వన కాలంలో అబ్రహాముకి దేవుడు ఏమని చెప్పాడు? నీ ఒక కుమారుని బలి అర్పించే. కానీ ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము ఏం చేశాడో తెలుసా? బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. కానీ ఈ యవ్వన కాలంలో ఈ ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? తన్ను తాను అర్పించుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇస్సాకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో యవ్వన కాలంలో మాటలు వినలేని యవ్వనస్తులు ఇక్కడ ఈ ఇస్సాకు ఎలా వింటాడండి తండ్రి మాట? ఆలోచన చేయండి. అరే, నిన్ను బలి అర్పించడానికి తీసుకెళ్తున్నానంటే నువ్వెవడు నన్ను అర్పించడానికి అని ఇక్కడ తండ్రిని అల్లా. నాకు యవ్వన కాలము, నాకు వయసు ఉంది, ఇంకా చాలా సౌభాగ్యాలు భాగ్యాలు అనుభవించాలి, నువ్వు నన్ను బలి అర్పించడం అంటని